వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై మాసమందు ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే ఇక్కడ కుజుడు సప్తమంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ జూలై 14 దాటాక అష్టమంలోకి వెళతారు. కుజబలం ఎలాగూ లేదు. ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం ఏంటంటే పంచమంలో ఉండేటువంటి గురువు. ఈ నెలలో ఇంకా కొన్ని బలాలు ఉండబోతూ ఉన్నాయి. ఉదాహరణకి 6వ స్థానమందు ఉండేటువంటి బుధుడు, 5వ స్థానమందు సంచారం చేయబోతూ ఉన్నటువంటి శుక్రుడు, అలాగే గురువు, అలాగే ఈ మాసంలో రవి 14వ తారీఖు దాటిన తర్వాత వచ్చేటువంటి రవి బలం కూడా చాలా గొప్పది. అంటే జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, జూన్ నెలలో చేయలేనటువంటి పనులన్నీ కూడా జూలై నెలలో పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి సావకాశం వస్తుంది. అనగా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడుతూ ఉన్నా, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడుతూ ఉన్నా, లేదు మనం పలానా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అది వాయిదా పడుతూ ఉన్నా, లేదా ఆల్రెడీ మీకు ఉద్యోగం మీరు సెలెక్ట్ అయ్యారు, దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇవన్నీ రావాలి, అవి వాయిదాలు పడుతూ ఉన్నా, ఇలా జూన్ నెలలో అసంతృప్తిగా అసహనంగా ఉండిపోయినటువంటి పనులవన్నీ కూడా జూలై నెలలో పూర్తి అవ్వడానికి ఇది సంపూర్ణంగా గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి చాలా ఉన్నతంగా ఉండబోతూ ఉన్నాయి. షష్ఠే రవవు సుసౌఖ్యాది నేత్ర కార్య అర్ధసాధనం అన్నది శాస్త్రం. అటు పంచమ గురుడు గాని పంచమ శుక్రుడు గాని ఆ షష్ఠ స్థానమందు రవి బుధులు ఈ 2 గ్రహాలు చాలు. అంటే ప్రత్యేకించి ఈ 4 గ్రహాలు కూడా ఒక 4 పిల్లర్ల కింద మీ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ గమనించండి ఎలా నిలబడుతుందంటే, ఇప్పటివరకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరగడమో, ఏదైనా ప్రమోషన్ రావడమో, ఏదైనా బోనస్ రావడమో, కొత్త ఉద్యోగంలో శాలరీ పెరగడమో, ఇటువంటి వాటి మీద ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే ఆదాయ మార్గాలు పెంచుతూ ఉండడం, ఆదాయ వనరులు పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ప్రత్యేకించి ఇటు ఆరోగ్య పరిస్థితులు కూడా హెల్త్ సహకరిస్తూ ఉంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు, ముఖ్యంగా సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అలాగే మిత్రులు, సన్నిహితులు, బంధువులతో వచ్చినటువంటి విభేదాలు తగ్గుముఖం బట్టి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్నిటి పరంగా కూడా జూన్ నెలతో పోల్చుకుంటే కుంభరాశి వారికి జూలై చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 5 గ్రహాలు పూర్తి స్థాయిలో యోగిస్తూ ఉన్నాయి. 5 కూడా చాలా గొప్ప గ్రహాలు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే 14వ తారీఖు దాటాక అష్టమ కుజుని యొక్క దోషం వస్తోంది. శని వక్రించి సంచరించబోతూ ఉన్నారు. రాహు జన్మస్థానమందు జన్మ రాశి యందు ఉన్నారు. ఈ 3 గ్రహాలు పీడించేటువంటి గ్రహాలు. అందువల్ల ఎక్కడా ఎవరిని నమ్మి డబ్బు పెట్టకూడదు, ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఏ ఆధారం లేకుండాను. అలాగే కొంత మాయ కమ్మి ఉంటుంది కాబట్టి చెప్పుడు మాటలు వినకూడదు. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహంతో మనం ఏదీ చేయకూడదు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలిపెట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే ఈ గ్రహాల యొక్క దోషాలు పోతాయి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.